పవిత్ర భద్రాచలపట్నంలోని లాడ్జీలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇటీవల రఘురాం లాడ్జ్ నిర్వాహకులు ప్రేమ జంట వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకున్న ఘటన జరిగింది. ఆ సంఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన హైదరాబాద్ కు చెందిన మైనర్ ప్రేమ జంటకు రూమ్ ఇచ్చిన లాడ్జ్ నిర్వాహకుల భాగోతం తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు రామాలయ సమీపంలోని రామదాసు సత్రంలో జంటను గుర్తించారు. మైనర్లకు రూమ్ ఇచ్చిన నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్రం పేరుతో ప్రైవేట్ లాడ్జ్ నిర్వహిస్తూ ఉండడంపై నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన